చెప్పండి మేడం. మేడం గారు చెప్పండి. మేడం గారు ఎన్ని కాయలు ఇవి అమ్మ కళ్ళలో కారం పడితే నేను తట్టుకోలేను. ఇలా మా బాబు తినడు, నేను పచ్చడి తినను, మా భరత్ కూడా అసలు తినడు, మా అబ్బాయి, మా వారు మా అమ్మాయి తింటారు కొంచెం. ఇది అందరికి తలా ఇంత పంచి పెడతా. మా అంత కారం ఏమనుకుంటారు మా, నాకు అర్థం కాదు. పచ్చడి అది కారం పచ్చడి రా. పచ్చడి అంటేనే కారం, కారం అంటేనే పచ్చడి. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. ఫ్రెష్ పికిల్స్ అండ్ అన్ని వెరైటీస్, చికెన్ పికిల్, మటన్ పికిల్, అన్ని పికిల్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. ఎవరికైతే పికిల్స్ కావాలో మాకు కాల్ చేయండి, ఆర్డర్ చేయండి, మేము ప్యాక్ చేసి పంపిస్తాం గైస్. వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో. సో గైస్ ఇవాళ మమ్మీ వాళ్ళేమో మామిడికాయ పచ్చడి తయారు చేస్తారు. ఇవాళ మా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. చూద్దాం ఎట్లా చేస్తారు మమ్మీ వాళ్ళు మామిడికాయ పచ్చళ్ళు. పచ్చడి మామిడికాయ పచ్చడి రా, మామిడికాయ పచ్చడి పెడుతున్నాం మామూలు తినడానికి. కొన్ని కాయలు 20 కాయలు పెడుతున్నాం. ఏం డాడీ సమ్మర్ వచ్చింది కదా, ఉండడానికి పెట్టుకుంటాను. మమ్మీ ఇప్పుడు ఏడ కట్ చేస్తారు మమ్మీ? మేమే కట్ చేస్తున్నారా? ఏదో ప్రయోగం అయితే చేస్తారు ఇవాళ. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. పెద్ద ప్రయోగం లేదు చేస్తున్నాం. కట్ చేసి ఇప్పుడు కడుగుతురా మామిడికాయని? కడిగి ఇవన్నీ కట్ చేసి నరుకుతాం ముక్కలు. నరికి సంగతి ఓకేనా? ఒక మాట కడిగితే పచ్చడి ఖరాబ్ అవుతుంది. మరి ఎందుకు కడుగుతాం? తుడుస్తాం కదా, గుడ్డ పెట్టి. ఎంత తుడిచినా ఎక్కడొక్కడ ఉంటుంది. ఏం ఖరాబ్ కాదు, ఆరబెడతాం తుడిచి. ఆరబెడితే మరి కారం ఎప్పుడు కలుపుతారు? ఎమ్మట కలుపుతాం. ఇప్పుడు నైట్ 10 వరకు. ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుపుతారు? ఏంది మమ్మీది? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 300 మమ్మీ మొత్తం 300 అంటే వ్యాలీడేనా మమ్మీ? వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. కోడికి వచ్చినప్పుడు కూడా అన్నయ్య నేను డాడీ పోయి తెచ్చింది. సరే. ఎన్ని కాయలు దాకా కొట్టింది మమ్మీ ఇప్పటికి? 2 కాయలు రా. 2 కాయలకి ఇన్ని కాయలు అయినాయా పగల కొట్టినాయి? 2 కాయలు. అవునా? సరే పచ్చడి పెట్టుకొని తిందామని. ఓకే. ఇంకా పచ్చడి కాదు, ఇది మామూలు టెంపరీయా? ఐ థింక్ వాటు మామిడికాయ పచ్చడి కలుపుతున్నాం. కారం వేసి, ఉప్పు, కారం, ఆయిల్ వేసి అయిపోయింది. ముక్కలు కొట్టడం, కడగడం, క్లీనింగ్ అంతా అయిపోయింది. అందులో వెల్లిపాయలు, కారం, నూనె, మెంతిపిండి, ఆవుపిండి ఉంది వేరే, సో అది కూడా వేస్తాం. కారం వేసిన ఇప్పుడు కారం కలుపుతున్నా. పసుపు, కారం కలుపుతున్నాననే చెప్తున్నా. ఇప్పుడు కలుపుతూనే ఉండాలి ముక్కల్ని. బాగా దిట్టంగా తగిలినాక కారం ముక్కలకి ఆ తర్వాత ఉంటుంది ఇంకో రౌండ్. కడుపులో మంట మామూలు ఉండదు. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? మళ్ళీ మళ్ళా ఇంకొక రౌండ్ కారం వేసి కారం కలుపుతున్నా. కొంచెం ముక్కలు కలుపుకుంటా. అంటే ఇట్లా ఇప్పుడు మొత్తం ఒకటేసారి ముక్కలు వేసుకొని అన్ని కారం కలుపుకోవచ్చుగా? కలవదు. టేస్ట్ రావద్దా? టేస్ట్ రాదా? కారం కలవదని. ఓకే. ప్రతి ఒక్క ముక్కకి మంచిగా దేనికి ఉంటుందిలే కానీ. చెప్పండి మేడం గారు. 20 కాయలకి అర కిలో, లేకుంటే సైజును బట్టి, లేకుంటే మనకు తగినంత కారం బట్టి అని చెప్తుంది. చెప్పండి మేడం. మేడం గారు చెప్పండి. మేడం గారు ఎన్ని కాయలు ఇవి చెప్పండి మేడం. 20 కాయలకి మేడం కేజీ కారం, కేజీనా? కేజీ కారం, కేజీన్నర ఉప్పు పోసిన మేడం. కేజీన్నర ఉప్పు అంట. కేజీ కారం,
కేజీ కారం. మిరపకాయలు కేజీ తీసుకున్నాం. ఓకే 20 కాయలు అవి. తొడియాలు తీసుకున్నాం. సో 20 కాయలకి కేజీ కారం అంట అండి. సో ఇక్కడ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అది ఎల్లిపాయలు ఇంకా వేసిన ఇంకా ఉన్నాయి. ఇంకా వేయాలి. కొద్దిగా వేయాలి అవి. అంటే ఇప్పుడు జస్ట్ ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకుంటున్నాం. యాక్చువల్గా మొత్తం చేయాలి ఇప్పుడు. ఓకే కానీ ఇప్పుడు లేట్ నైట్ కానీ గైస్ ఈరోజు ఏంటంటే నిద్ర వస్తుంది మాకు కూడా. లేట్ నైట్ అయింది. 12:30 దాకా 12:30 అయింది. క్రికెట్ మ్యాచ్ చూసినాం ఇప్పుడే దాకా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నాం. మ్యాచ్ అయిపోయింది. మా టీం ఓడిపోయింది. మేము ఫీల్ అయినాం చాలా. మా వాడు చాలా బాధపడుతుండు. అరే ఫ్యాన్ అయ్యరా బాబు. వద్దట్లా ఆగు చేయొద్దు. అమ్మ కళ్ళలో కారం పడితే నేను తట్టుకోలేను. సో గైస్ కారం అయితే వ్యవస్థనే ఉంది. మా కడుపులో గాలి చేస్తారు మా. ఇంకా చాలా పడుతుందా? అంటే ఎన్ని గంటల కారం ఏమన్నా లిమిట్ ఉంటుందా? ఏమన్నా ఈ మొత్తం ఇప్పుడు ఒక బస్తా కారం చేయొచ్చు అలా? సిగ్గు శరము మానం అభిమానం ఏం లేవు దానికి. సరిపోయేంత కొలుతుంది దానికి. ఓకే ఇప్పుడు ఇది ఎంత కొలత ఇది? అది కేజీ కారం. ఇప్పుడు అలా ఆయిలా గైస్? నూనె ప్యాకెట్ స్వాహా. గ్రౌండ్ నట్ ఆయిల్ వేస్తుంది. గ్రౌండ్ నుంచి తీసింది ఇప్పుడే ఆయిల్. అది పచ్చి నూనె పోస్తామండి మేము. కొందరు అయితే వేడి చేసి ఉడకబోసి వేడి చేసి సో గైస్ నాన్న డైరెక్ట్ రంగంలోకి దిగిండు ఫ్యాన్ వేసుకొని. చూసారా? కళ్ళల్లో పడుతుంది కదా నాకు గైస్. ఏమో ప్రయోగాలు చేస్తుంది గైస్. నాన్న డాన్స్ చేస్తున్నది నాన్న. జింపాక్ 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 జింపాకే. మళ్ళీ ఇంకోటి ఎన్ని ప్యాకెట్లు వేయాలి అట్లా ఆయిల్? 2 ప్యాకెట్లు సరిపోయినంత వేయాలి. కొలెస్ట్రాల్ తక్కువ. మళ్ళీ 3 days తర్వాత కలిపి మళ్ళీ సరిపోతే అప్పుడు వేయాలి, కలపాలి. ఓకే. కొలెస్ట్రాల్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు కారం చూసుకొని తక్కువ ఉండి మళ్ళీ అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 3 days ఉంచాలి దీన్ని కలుపుకొని పక్కన. జాడీలో పెడతారు. పొద్దున్న పెడతారు. కమాన్ గైస్. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. ఇది ఇప్పుడు నాన్న ఊగే బాడీకి ఏ సాంగ్ పెడితే బెస్ట్ అంటారు? గైస్ ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. జరగండి మీరు. ఇప్పుడు ఆయిల్ బదులు నార్మల్ వాటర్ వేస్తే ఏమవుతుంది? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇప్పుడు ఇదంతా నేను తింటాను అనుకున్నావా? ఇలా మా బాబు తినడు, నేను పచ్చడి తినను. మా భరత్ కూడా అసలు తిండు. మా అబ్బాయి, మా వారు, మా అమ్మాయి తింటారు కొంచెం. ఇది అందరికి తలా ఇంత పంచి పెడతా. అయినా పెద్ద ఉంటేనే మంచిగా ఉంటుంది. పట్టు ఒకటి తిన్నా కూడా ఫిష్ తలకాయ ఉన్నట్టు, చేపల తలకాయ ఉన్నట్టు ఉన్నాయి. అంతేనా? ఇక పక్క పెట్టుకోవాలి. ఇక సో గైస్ ఇంకా చాలా వర్క్ ఉంది. అది ఎంత చూపిస్తాను మేము మీకు. ఎలా ఉంది? సెట్ అయిందా? పచ్చడికి స్పెషల్ కారం ఉంటుందా? అంటే నార్మల్ ఈ కారం బెటర్ ఇంట్లోది. వేరే కారం అది మంట ఉంటుంది బాగా. ఇది ఎక్కువ మంట ఉండదు, టేస్ట్ ఉంటుంది. చలో పక్కన గైస్. సో ఈ రోజు వరకు ఎన్ని డేస్? 3 days ఇట్లా. రేపు పొద్దుగాల ఏం చేయాలి? కలిపి జాడీలో పెట్టాలి. ఓకే గైస్, రేపు పొద్దుగాల కలిపి జాడీలో పెట్టేది మేము చూపిస్తాం. అండి ఇప్పుడు రాత్రి కారం కలిపి పెట్టినాం. ఇప్పుడు మెంతిపిండి అని ఆవు పిండి కలుపుతుంది. ఇది ఆవాల పిండి, మెంతిపిండి ఇది కలుపు పెట్టుకుంటుంది. కలుపు. చలో ఇప్పుడు పచ్చడి కలపడం జరుగుతుంది. కలుపుతున్నాము. ఇంతేనా? ఇక అంతేనా? జాడీలో పెట్టేస్తాం సాయంత్రం. జాడీ అంటే సాయంత్రం ఇప్పుడు కాదా పెట్టేది? వేరే బాక్స్లో తీసుకొని పెట్టి అయిపోయినట్టే ఇక పచ్చడి అయిపోయింది. ఇక అంతేగా? ఇక ఇంతే 2 రోజులు చేస్తున్నాం. ఇంతే అయిందిరా. 2 days అయింది ఆ పచ్చడి తయారు చేయడం. సారీ మర్చిపోయినా. నోట్లో చిందులు, నువ్వు మాట్లాడితే నోట్లో సొల్లు అంటే పడ్డదనుకో మొత్తం పూజ వచ్చేసింది. పచ్చడి కలపడం అవుతుంది గాయస్. మళ్ళా కారమా? మా అంత కారం ఏమనుకుంటారు మా? నాకు అర్థం కాదు. పచ్చడి అది కారం పచ్చడి రా. పచ్చడి అంటేనే కారం, కారం అంటేనే పచ్చడి.
తకిట 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 తందాన. నేను పచ్చడి అంతా నువ్వు తిను. పచ్చడి అంతా కాదు, గడ్డ మీద పచ్చడి. అన్నం తీసుకో, కొంచెం 2 ముద్దలు కలుపుకొని. ఇల్లనా మళ్ళీ వచ్చి తిందమ్మా, ఇప్పుడు కాదు. కారం చూడాలి కదా, మళ్ళీ వచ్చి వేయాలి. మళ్ళీ వచ్చి తిందాం. అయిపోయిందా? ఇప్పుడు పక్కన పెట్టుకోవాలా లేకపోతే ఎట్లా? ఇప్పుడే అందులో ఇప్పుడే అల్ల వేయాలా? సూపరా గైస్, పచ్చడి అయితే సూపర్ వచ్చిందంట. సో తర్వాతకి మేము అదంతా గిన్నెలో అవతల వేసేసి జాడీలో పెట్టేసి తింటాం అందరం తలా ముద్ద. వద్దు మా కారం వేసే కొద్దీ నా గుండెలు గడకట్టు. భూకంపం వచ్చింది గాయస్ ఇప్పుడే జస్ట్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? 2 minutes ముందు భూకంపం వచ్చింది కానీ అందరు సేఫ్, దేవుడి దేవల్ల అందరు బతికేశారు. వేరే మా ఇంట్లో భూకంపం వస్తుందంటే వేరే ఇంట్లో వేరే స్టేట్ లోకి వెళ్ళిపోయింది భూకంపం. వేరే దేశంలోకి సూపర్ పచ్చడి. ఎవరైనా పచ్చడి కావాలంటే మాకు మెసేజ్ చేయండి గైస్. ఇంకోటి ఫోన్ చేయండి గైస్, ఇంకోటి ఏంటంటే మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. ఫ్రెష్ పికిల్స్ అండ్ అన్ని వెరైటీస్, చికెన్ పికిల్, మటన్ పికిల్, అన్ని పికిల్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, ఎవరికైతే పికిల్స్ కావాలో మాకు కాల్ చట్నీ ఆర్డర్ చేయండి, మేము ప్యాక్ చేసి పంపిస్తాం గైస్. హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర. చట్నీ అన్ని చట్నీలు చేస్తాం. సో అన్ని చట్నీలు, ప్రతి ఒక్క చట్నీలు. చాలా మంది బిజీ లైఫ్ లో బతుకుతారు కదా, సో వాళ్ళ కోసం మేము ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినాము. చట్నీలు బాగుంటాయి. సో గైస్ మేము అంతే కదా. అండ్ ఇంకోటి మేము చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. అదే అన్ని వెరైటీ పికిల్స్ మీకు మేము మంచి ఫ్రెష్ పికిల్ చేసి మేమైతే మీకు పంపుతాం అనమాట. ఆర్డర్ చేయండి. రేట్స్ కూడా మేము మీకు చెప్తాను గైస్. చెప్పొచ్చు, మాకు ఆర్డర్ చేయొచ్చు. చేసి ఇస్తాను 2 days ముందు చెప్తాను. మామిడికి పచ్చడి తీసి దీంట్లో పెట్టేసి జాడీలో మూత పెట్టి గుడ్డ కట్టి లోపల పెట్టేసి. ఎందుకు గుడ్డ కట్టాలో, ఎందుకు పెట్టడం, ఎందుకు అసలు ఇట్లా పెడితే ఖరాబ్ అయిపోతుంది కదా. ఎందుకు ఏమైతుంది? ఎవరైనా వచ్చి తింటారా? పెద్ద సమస్య వచ్చి పడిందే. తింటాను కాదురా, చెడిపోతే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. అదే ఎట్లా? గాలి పోవద్దా మరి? రోడ్ల కాదు, హోటల్లో పెడతారుగా మరి, బయట గాలి పోతుంది కదా. హోటల్ అట్లా ఎందుకు పెడతారు? చిన్న గిన్నెలో పెడతారు. అదే. సో గైస్, నేను ఇందాక మా మమ్మీ ఫోన్ నీళ్ళలో ముంచిన, కెమెరా క్వాలిటీ ఇప్పుడు బాగా వస్తుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు ఈ కలిపి ఏం చేస్తావు మమ్మీ? ఆ స్టూల్ తీసుకురా జాడీలో మమ్మీ నాకు కొంచెం బ్రెడ్ మీద వేయవా మమ్మీ పచ్చడి? తినకూడదు సాయి, నువ్వు కారం బాగా తింటావు అనుకున్నావు. బర్త్డే వద్దు కదా మమ్మీ, 2 రోజుల్లో ప్రశాంతంగా ఉండని, ఏడ్పియద్దు నన్ను. సో ఈ మామిడికాయలు కొట్టిన క్రెడిట్ నాకే వేయాలి, కారం పట్టించిన క్రెడిట్ నాకే వేయాలండి. ఇంకా ఆ కారం ఎక్కడి నుంచి తెచ్చినా కూడా నాకే తెలుసు. ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఆ కిలో మామిడికాయ పచ్చడి 200 రూపాయలండి. చూడండి వేస్తున్నారు, దీంట్లో వేయాలండి. దీంట్లో పెట్టే మా మమ్మీ వేస్తుందండి. ఓ వా ఫస్ట్ సెకండ్ మొత్తం ఏం తినాలి మమ్మీ? మొత్తం ఇప్పుడు తినకూడదు, వర్షాకాలం తినాలి మమ్మీ. గంట కన్నా మొత్తం మూసి ఆకు సోది, నువ్వు సోది కాదు ఊరికి. ఏం లాస్ట్ కి మమ్మీ నాకు ఆల్మోస్ట్ నిండిపోయి వచ్చింది. ఇంకా మిగిలింది గాయస్, చూడండి ఇంత మిగిలిందో. చూడండి ఇంకా దీంట్లో పట్టాలి అనుకుంటా కదా మమ్మీ, పట్టాలి కదా. సో గాయస్ చూడండి ఇంకా ఎంత ఉందో చూడండి గాయస్. ఈ కారం అంతా ఒకటేసారి తినేయాలి, ఒకటే రోజులో. ఏ వైద్యం మమ్మీ ఇప్పుడు? 2వ రోజు ఉండరు. 2వ రోజు అంటే ఏం తినడానికి ఉండరు, అంతే అంటావు మమ్మీ? అంతేగా. ఓ ఏం కారమే లేదు, అది ఏంది కారం? అది దట్ ఈస్ కాల్డ్ కారమా?
కారమా లక్ష్మి కారం అది ఓ లక్ష్మి ఏ ఆపు సొల్లు లక్ష్మి వరలక్ష్మి నాకైతే వద్దాయా అమ్మ భార్య భర్తల భర్తల అనుబంధం జన్మ జన్మల సంబంధం తల్లి కూతురుల అనుబంధం జన్మ జన్మ సంబంధం అమ్మ అమ్మ అనుబంధం జన్మ జన్మల సంబంధం నాకు మాత్రం వద్దమ్మ బ్రెడ్ ముక్కలు నా మొక్కన కొట్టమ్మా గాయస్ మా డాడీకి ఎక్కిలు వస్తున్నాయి కారం తేడా హై కంట ఇంత కదము ఏముంది ఏం బాలా వాటి మీద వేసుకున్నాము ఐదు పాటు కొంచెం వద్దు నేను బ్రెడ్ తోటి తింటా అన్నకి నేను ఒకటేసారి తింటా సూపర్ టేస్ట్ అరే అన్న నేను ఒకటేసారి తింటా ఏయ్ నోట్లో పెట్టినామా మమ్మీ నాకు మమ్మీ నైస్